హలో గాయస్, ఇవాళ హైలైట్ ఏంటంటే నేను నార్మల్గా పుట్టింది పెరిగింది హైదరాబాద్లోనే, కానీ ఒక్కసారి కూడా నేను అసలు ఖైరతాబాద్ గణపతి దగ్గరికి వెళ్ళలేదన్నమాట. సో ఇవాళ పోతున్నా నేను ఫ్రెండ్స్తో. ఇంకా నేనైతే రెడీ అనమాట. ఇంకా వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవాలి ఎక్కడ ఉన్నారనేది, ఎల్లిగా పిక్ చేసుకోవాలి. సో ఇవాళ మార్నింగ్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఓట్స్ ఇంకా యాపిల్ తిన్నా. హెల్తీగా ఉండాలి కదా. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోవాలి. వాళ్ళు కూడా రెడీ అంట, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను కూడా వెళ్ళేసి ఇంకా పిక్ చేసేసుకుంటా. మనం ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా ఇవాళ ఖైరతాబాద్ గణపతి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే, అంతే. సచిన్ గారు ఇంటికి వచ్చినాము. వాడు ఎప్పుడు లేట్ తెలుసా, ఇప్పుడు కూడా లేటే చేస్తున్నాడు. మేఘన్ అయితే ఆన్ టైం కూడా కాదు, ఇంకా ముందే వచ్చేస్తుంది అనమాట ఆమె. నేను ఆన్ టైమ్. నెక్స్ట్ ఇక సచిన్ గారి కోసం వెయిటింగ్. వాడు ఇంకా రావట్లేదు, ఇంకా కాల్ చేసినా కూడా లేపట్లేదు. ఏంద్రా ఎప్పుడు లేట్ అయినారా నువ్వు? ఇంకా మారవారా? మాట్లాడరా, ఏంది రీజన్ చెప్పు. ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుదాం అనుకుంటే నువ్వు ఏంద్రా 9 o'clock చేసినావు. 1 hour ఇప్పుడు చూసినావు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. 9:30 ఎక్కడరా నాయన, 10 అయిపోయింది. లేట్ అయితే ట్రాఫిక్ ఉంటుంది రా ఫుల్, అదే బాధ. అందుకే ఇంకా జల్దీ వెళ్దామని చెప్పిన. నువ్వు ఇక నాకు తెలుసురా నీ గురించి. ఖైరతాబాద్ గల్లీకి అయితే వచ్చేసినాము, కానీ ఇంకా కార్లో వస్తే చాలా ఇబ్బంది అవుతుంది పార్కింగ్కి కానీ అట్లాంటిది. మ్యాక్సిమం బస్లో లేదంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ 2-wheelerతో వచ్చేసేయండి, అప్పుడు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది ఎక్కడెక్కడైనా పార్క్ చేయడానికి కూడా. మేము ఇంకా ఫైనల్లీ ఎట్లనో అట్లా ఇంకా దాటుకుంటూ ట్రాఫిక్ని ఇంకా పార్క్ చేసేసినాము. చెప్పమేనా వచ్చేసాం గైస్. ఎక్కడికి వచ్చేసినాం? ఖైరతాబాద్ గణపతి దగ్గరికి. సచిన్ ఏమైందిరా డల్ ఉన్నావు? ఫీలింగ్ ఎగ్జైటెడా? ఘోరం, అసలు చాలా ఘోరం ట్రాఫిక్ ఉండే. అసలు ఎక్కడ పార్క్ చేయాలో కూడా అర్థం కాలేదు. మీరు వస్తే మాత్రం కార్ లో మాత్రం రాకండి, బండల మీద రండి బెస్ట్. అదేరా నెక్స్ట్ ధ్రువరాతి. గణపతి దగ్గరికి వెళ్ళడానికి ఇది ఎంట్రీ అనమాట. కొంచెం నడుచుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్లో అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ లేన్లో మనం వెళ్తుంటే తెలుసా మంచి దేవుళ్ళ సాంగ్స్ ప్లే అవుతుంటాయి. ఎంత పాజిటివ్ వైబ్స్ తెలుసా. ఇక్కడ నుంచి గణేష్ దగ్గరికి పోవడానికి పెద్ద లైన్ ఉంటుంది. ఎండలో ఫుల్ దాహం లేస్తుంది కదా, సో తాగడానికి వాటర్ కూడా ఇస్తారు ఇక్కడ. చూసారు కదా ఇంత రష్ ఉంటుంది. నార్మల్గా ఇంత పెద్ద లైన్లో మనం నిల్చొని ఇంకా ఇంత రష్లో వెళ్ళాలి. అండ్ ఇట్లా మెడికల్ చెకప్స్ అట్లాంటివి కూడా ఏమైనా ఉంటాయి కదా, అట్లాంటివి కూడా ఇక్కడ చేస్తున్నారు. సో ఫైనల్లీ మనం గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా మీరు కూడా చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. మనం ఇట్లా కింది నుంచి వెళ్తాం కదా, ఎంత పెద్దగా కనిపిస్తుందో చూడండి. దర్శనం అయిపోయిన తర్వాత మంచిగా మీకు లడ్డు కావాలంటే లడ్డు, లేదంటే ఇంకా ప్రసాదము, ఇంకా దేవుడికి సంబంధించిన ఇట్లా ఉంటాయి కదా థింగ్స్, అవన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు. ఒకసారి దూరం నుంచి కూడా చూద్దామని చెప్పేసి వేరే గల్లీకి వెళ్ళి రౌండ్ ట్రిప్ వేసి మళ్ళీ లైన్లో నిల్చొని ఇంకా మళ్ళీ చూస్తున్నాం అనమాట. చాలా బాగుంది కదా. చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. అసలు లిటరల్లీ చీమల్లా కనిపిస్తున్నాం కదా అసలు వినాయకుడి ముంగట. ఫ్రైడే రోజు వచ్చినా కూడా ఘోరంగా ఉన్నారా ఆయన జనాలు. ఘోరంగా ఉన్నారు. వినిపిస్తాం అసలు ఇప్పుడు నేను ఇక్కడ వినిపిస్తుంది. ఎందుకు మాట్లాడితే వినిపిస్తుంది. చెప్పు, నీకు ఖైరతాబాద్ గణపతి ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, మంచిగా మొక్కుకున్నా.
సచిన్ నీకు ఎట్లా అనిపించింది? నాది సెకండ్ టైం ఇది. సెకండ్ టైం కానీ దర్శనం ఫస్ట్ టైం చాలా జల్దీనే అయిపోయింది. I mean, అంటే ఇంకా వెళ్ళినాము, రష్ ఉంది కదా పంపించేస్తున్నా. దర్శనం ఫస్ట్ టైం మస్తు ఉంది కానీ ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. Yeah, చాలా మంచిగా అయింది గైస్ దర్శనం. ఇప్పుడు చాలా మంచిగా. అరే సచిన్, రొనాల్డో మంచిగా యూట్యూబ్ క్రియేట్ చేసింది కదరా, అసలు క్రేజీ కదా. చూసావా? రొనాల్డోనా? ఎక్కడరా తిప్పాలా? ఏమో కాదు, లేవు పక్కదారు. అదే ఇక Last and మనం అనుకున్నట్టే ఖైరతాబాద్కి అయితే వచ్చేసినాము. బాగుండే కానీ కదా. మాకు ఇంకా ఆకలేసి ఇంకా టిఫిన్స్కి వచ్చేసినాము, నాన్ వెజ్ టిఫిన్ అని చెప్పేసి. చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్. మేము బయట నుంచి వీడియో తీస్తున్నాం అని చెప్పేసి లోపలికి ఇన్వైట్ చేసినారు. సో ఇంకా లోపలికి వెళ్ళి కూడా వీడియో చేసేసినాం అనమాట. అబ్బా సూపర్. అదే ఇంకా అట్లా కెమెరా ఆన్ చేస్తే ఇక్కడ సైలెంట్ అవ్వకండి రా. అదే నేను నువ్వు మాట్లాడుతున్నా. సచిన్ గారు తెలుసా ఇక చూడు ఆన్ చేసి ఉట్టప్పుడు ఇక ఫుల్ మంచిగా మాట్లాడతాడు. దాని తర్వాత ఆన్ చేసినాకనే అరే నేను షై పర్సన్ రా చాలా. అవునరా చాలా షై రా నువ్వు అసలు. అరే మీరు బట్ ఐ డోంట్ నో ఇది వెళ్తుందో లేదో తెలియట్లేదు. వెళ్ళిపోతున్నాం. చెప్పు బాయ్ చెప్పు. అది చెప్పిద్దాం అనుకున్నాం కదా. చెప్పు మేఘనా మంచిగా. బై గైస్. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎట్లుంది ఇవాళ డే ఎట్లుంది? ఇవాళ డే వాజ్ వెరీ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. శ్రీకాంత్ అన్ఫిల్టర్డ్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అక్కడ కింద బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ కానీ వస్తలే. అదే హైలైట్. గంట కొట్టండి. బాయ్ 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 బాయ్. జాగ్రత్త, మెల్లగా వెళ్ళు, చూసుకొని వెళ్ళు. బాయ్ రా సచిన్. బాయ్. పెట్టరా మంచిగా. బాయ్. సో యా ఫైనల్లీ నేను ఖైరతాబాద్ గణపతి దగ్గరికి వెళ్ళిన ఫ్రెండ్స్తో. మస్తు ఉండే అసలు. నేను నార్మల్గా అసలు అంత క్రౌడ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఘోరంగా క్రౌడెడ్ ఉంది అసలు. అంటే ఇవాళ ఫ్రైడే అనమాట. అసలు ఫ్రైడే రోజు ఇంత క్రౌడ్ ఉంటుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమంటారు, సాటర్డే సండే అయితే ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయడం అవసరం లేదు. సో అదే వీక్ డేస్లో వెళ్తే బెటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు ఒకవేళ మీరు వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు, షేర్ కూడా చేయండి. అండ్ అంతే, ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాము. ఓకేనా? చూడండి. బాయ్.